ఇన్సూరెన్స్ తీసుకో, కుటుంబాన్ని కాపాడుకో. ప్రధాన్ మంత్రి సురక్ష, ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమాలు మీ బంగారు భవిష్యత్తుకు బాటలు. ఆర్బీఐ జనరల్ మేనేజర్ రెహానా బుచ్చడిపాలెం నగర పంచాయతీలోని గాంధీనగర్లో ఉన్న ఎస్ఎస్ కళ్యాణ మండపంలో మెప్మాస్ నర్మదా అంకయ్య ఆధ్వర్యంలో జన సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్బీఐ జనరల్ మేనేజర్ ఆర్కే రెహానా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ బ్యాంకుల అధికారులు 20 రూపాయలతో ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన, 436 రూపాయలతో ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా చేయించుకోవాలని సూచించారు. వివిధ బ్యాంకుల్లోని లబ్ధిదారులకు ఈకేవైసీ చేయించి వాటి వలన చేకూరే లబ్ధి గురించి తెలియజేశారు. అనంతరం నెల్లూరు జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ మణిశేఖర్ మాట్లాడుతూ బుజ్జరడిపాలెంలో జన సురక్ష సర్క్యులేషన్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్బీఐ జనరల్ మేనేజర్ ఆర్కే రెహానా పాల్గొని వివిధ సూచనలు ఇచ్చారని అన్నారు. కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇన్సూరెన్స్ సంబంధించి ప్రైమ్ మినిస్టర్ ఎస్బీవైలో ఏదైనా ప్రమాదం జరిగితే మరణించినట్లయితే 2 లక్షల రూపాయలు నామినీకి అందజేయడం జరుగుతుందని అన్నారు. 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల గలవారు 430 రూపాయల స్కీమ్లో, 50 దాటిన వారు 20 రూపాయల స్కీమ్లో చేరవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీజీబీ జీఎం మోహన్, కెనరా బ్యాంక్ జీఎం శివానప్ప ప్రసాద్ మరియు వివిధ బ్యాంక్ శాఖల అధికారులు, పొదుపు మహిళలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాకి ఎల్డీఎం నుండి లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ని. నా పేరు మణిశేఖర్ అండి. ఈరోజు మేము బుచ్చిరెడ్డిపాళెం గ్రామంలో ఈ సాచురేషన్ క్యాంపెయిన్ అంటే జనసురక్ష సాచురేషన్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేశాము. ఈ క్యాంపెయిన్స్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జనరల్ మేనేజర్ గారు ఆర్కే మహానా గారు అండ్ మన ఏపీజీబీ ఆర్ఎం గారు, మిగతా ఇక్కడ ఉండే గ్రూప్ సభ్యులు అందరూ పాల్గొన్నారండి. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ ఇన్సూరెన్స్ స్కీమ్స్ 436 రూపాయల లెక్క ప్రైమ్ మినిస్టర్ జన్ధన్ యోజన అండ్ ప్రైమ్ మినిస్టర్ ఎస్బీవై ఈ 2 స్కీమ్స్లో 20 రూపాయలకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, 436 రూపాయలకి నార్మల్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఇది 18 నుంచి 50 ఏళ్ల వరకు ఉన్నవాళ్ళు ఈ స్కీమ్లో జాయిన్ కావచ్చు. 50 దాటిన వాళ్ళు 20 రూపాయల స్కీమ్లో జాయిన్ కావచ్చు. సో ఈ 2 స్కీమ్స్ అందరూ ఉపయోగించుకొని వాళ్ళు ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా మిగతా గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. అటల్ పెన్షన్ యోజన అని, సుకన్య సమృద్ధి యోజన, ఈ స్కీమ్స్ కూడా మీరు యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే ఇప్పుడు ఇంకొక దీంట్లో చేసింది ఏంటంటే రీకేవైసీ అనేది ఏంటంటే మీ అకౌంట్స్ బ్లాక్ అయిపోతుంటాయి. సో గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్ నుంచి ఏదన్నా మీ గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చినా సో ఆ అమౌంట్ ఆగిపోతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఫ్రెష్ కేవైసీ అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోటో ఇచ్చి మీ అకౌంట్ను యాక్టివేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను.